హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేయబోయేది 3 kg చికెన్ కర్రీ. ముందుగా పెద్ద గంజు పెట్టుకొని ఒక అర్ధ పావు వరకు ఆయిల్ వేసుకోవాలి. మా దగ్గర అయితే పావు ఉంది, మేము దాంతో 7 సార్లు వేసుకున్నాం. అది మొత్తం కలిపి అర్ధ పావు అవుతుంది. మా దాంట్లో అయితే దాన్ని పావు అంటారు, మీ దాంట్లో ఏమంటారో చెప్పండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పూర్తిగా మంచిగా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద మాడకుండా ఉండాలని కలుపుకుంటూ ఉండాలి. కింద మాడితే టేస్ట్ బాగుండదు. కొంచెం మంట పెట్టుకోవాలి కింద. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసరికి కలుపుకుంటూ ఉండాలి. కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మనం కూరకు సరిపడా బగారా సామాన్ వేసుకుందాం. చూడండి, బగారా సామాన్, బగారా ఆకు, లవంగాలు, షాజీరా, ఇలాచి ఇవన్నీ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ కొంచెం ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే 3 kg కాబట్టి అల్లం ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. కింద మాడకుండా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పసుపు వేసుకోవాలి. కింద మంట చూసుకోవాలి, మళ్ళీ కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాలి. మూత పెట్టుకొని తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని అలా మూతపై పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఆ గంజిలోకి వెళ్ళిపోతుంది, లేదంటే కర్రీలో వేస్తే బాగుండదు. అందుకని మా అత్తమ్మ అలా చేస్తుంది. మేమైతే మా ఇంట్లో పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి తీసుకొచ్చుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, వేస్తున్నాం గంజిలో. ఒకేసారి వేయకుండా ఆయిల్ పైన పడుతుంది, అందుకని అలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. చూడండి, ఎల్లో కలర్ వచ్చింది. ఇలా కలుపుకోవాలి, కింద మాడకుండా ఉంటుంది. అంతలోనే మా బావ వచ్చారు. అక్కడ నిల్చున్నామని నేను ఫ్రెండ్స్ ఒక 10 నిమిషం వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కింద మాడకుండా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 టమాటాలు తీసుకోవాలి. ఎందుకంటే 3 kg కాబట్టి గ్రేవీ రావాలంటే టమాటాలు 10 వరకు తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకోవాలి. 10 టమాటాలు తీసుకున్నవి కర్రీలో వేసుకోవాలి. మంట కొంచెం లో ఫ్లేమ్లో ఉండేటట్టు తక్కువ పెట్టుకోవాలి, లేదంటే కింద అడుగు బాగా మాడిపోతుంది. మా అత్తమ్మ కొంచెం మంట తక్కువ చేస్తుంది. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. అలా కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ వాటర్ ఒక 2 చెంబుల వరకు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. ఆ మసాలా, కారం అవన్నీ మంచిగా చికెన్ పట్టేస్తాయి. ఫ్రెండ్స్ చెంబు మాది పెద్ద చెంబు. చూడండి, 2 చెంబులు వాటర్ వేసాము.
అలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. లాస్ట్లో చూడండి చికెన్ మసాలా వేసుకోవాలి. ఒక ప్యాకెట్ సరిపోతుంది, ఎందుకంటే ఇంతకు ముందే దంచిన మసాలా వేసాం కదా. మసాలా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి ఆయిల్ పైనకు వచ్చింది, మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ కూర రెడీ. మా అత్తమ్మ చేసిన వంట చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.